హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్సి సంబంధించి ఏ సమస్యలున్నా hello.lokesh@ap.gov.inకి మీ మెయిల్ పంపించండి. తప్పనిసరిగా పరిష్కారం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదే సందర్భంలో మెగా డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా దాదాపు 5-6 లక్షల మంది అభ్యర్థులందరూ కూడా ఏదో ఒక సమస్యతో నలిగిపోతున్నారు. అందులో ముఖ్యంగా అతిపెద్ద సమస్య ఏంటంటే దాదాపు 3 లక్షల మంది వరకు ఉన్నటువంటి టెట్ క్వాలిఫై కానటువంటి మరియు టెట్ ఇంతవరకు రాయనటువంటి అభ్యర్థులందరూ కూడా ఒక పక్క రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ నిరసనలు తెలియజేస్తూ ఈమెయిల్స్ చేస్తూ ఒక పక్క ఉంటూ ఇంకా న్యాయస్థానం వైపు కూడా అడుగులు వేస్తున్నారు. అదే సందర్భంలో ఎవరైతే మెగా డిఎస్సికి ఎలిజిబుల్ అయ్యి ఉన్నటువంటి అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా ప్రిపరేషన్ చాలదంటూ వాళ్ళు అనేకమైనటువంటి ఆందోళనతో ఒత్తిడితో నిరసనలు అన్ని తెలియజేస్తున్నారు. ఇది ఇలా ఉంటుంటే ఇవి కీలకమైన సమస్యలు ఒక పక్క ఉంటుంటే మరికొన్ని సమస్యలు సబ్జెక్టులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సంబంధించి ఓసీ అభ్యర్థులు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యను విన్నవిస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. ఇవన్నీ ఒక పక్క ఉంటుండగా వయో పరిమితికి సంబంధించి 2018 డిఎస్సిలో వయో పరిమితి 44 సంవత్సరాలు, 2025 డిఎస్సిలో కూడా వయో పరిమితి ఓసీలకు 44 సంవత్సరాలు లేదు. గత 7 ఏళ్లలో ఒక్కసారి కూడా డిఎస్సి లేదు. అలాంటి సందర్భంలో ఓసీలకి వయో పరిమితి పెంచండి అంటూ చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి విషయం మీద ఈరోజు ఇలాంటి విషయాలతో మనం డిస్కస్ చేద్దాం. మరి ఇవన్నీ విషయాలు డిస్కస్ చేసే ముందు అందరికీ తెలియజేసేదంటే ఎవరు కూడా మెగా డిఎస్ సంబంధించిన ఏ అభ్యర్థులు కూడా ఆందోళన గురవ్వద్దు. ఇది చట్టబద్ధమైన సమాజం. ఈ చట్టబద్ధమైన సమాజంలో మీ హక్కులని చట్టబద్ధంగా ధర్మమైన మార్గంలో అనేక రకాల పోరాటాలతో సాధించుకోండి. కానీ ఎవరు కూడా మిమ్మల్ని మీ కుటుంబానికి కానీ మీ ఆరోగ్యానికి కానీ మీ జీవితానికి కానీ నష్టం కలిగించే విధంగా ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని మరొకసారి అందరిని వినమ్రంగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో అనేది చూసేటప్పుడు కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా క్లియర్గా టెట్ కావాలని కానీ మెగా డిఎస్సికి ఎక్కువ సమయం కావాలని కానీ అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ మీద కానీ మీకు సంబంధించిన ఏ సమస్య మీదైనా కామెంట్ అనేది వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇక విషయంలోకి వెళ్తే మెగా డిఎస్సి చుట్టూ వస్తున్న సమస్యలన్నింటి మీద కూడా ఒక్కసారి మనం అందరూ కూలంకషంగా ఆలోచిస్తే ఒకటేమనిపిస్తుందంటే ఆ సమస్యలన్నింటికి కూడా పొరపాట్లు ఒకరివి, కానీ దాని నష్టం మాత్రం అభ్యర్థులు అనిపిస్తుంటారు. అందులో కీలకమైనవి ఏంటంటే ఇప్పుడు సపోజ్ టెట్కి సంబంధించిన ఒక సమస్య తీసుకుంటే ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం 2 సార్లు నిర్వహించాలి. కానీ అలా నిర్వహించకపోవడం అనేది కారణాలు ఏవైనా అది ప్రభుత్వం పొరపాటు, కానీ దానివల్ల నష్టపోతున్నది మాత్రం అభ్యర్థులు. దాదాపు 2.5-3 లక్షల మంది నష్టపోతున్నారు. అంటే పొరపాటు ఒకరిది, నష్టం లక్షలాది మంది అభ్యర్థులది. వయో పరిమితికి సంబంధించి ఈరోజు నష్టపోతున్న అభ్యర్థుల విషయంలో కూడా అభ్యర్థులకి వాళ్ళ పొరపాటు లేకుండానే నష్టం జరుగుతుంది. అది ఎలాగో ఒకసారి చూస్తే 2018 డిఎస్సి అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అప్పట్లో కూడా 2018 డిఎస్సిని తక్కువ పోస్టులు వేసిందంటూ చాలామంది విభేదించి చాలా గొడవలు అయ్యాయి. మొత్తానికి ఆ డిఎస్సిలో కూడా ఓసీలకి వయో పరిమితిని 44 సంవత్సరాలుగా ఆ రోజు నిర్దేశించారు. ఆ తర్వాత గత 5 ఏళ్లలో గత ప్రభుత్వము ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తామంటూ హామీ ఇచ్చి ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. ఎలక్షన్ ముందు అరకొర పోస్టులతో ఒక డిఎస్సి వేయడం, అది రద్దు అవడం, వాటికి సంబంధించి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి దాన్ని రద్దు చేసి మెగా డిఎస్సికి మార్చి ఈ ప్రాసెస్ జరిగింది. ఏదేమైనప్పుడు 2018 నుంచి 2025 ప్రజెంట్ 2025లో వేసిన డిఎస్సి వరకు గత 7 ఏళ్లలో అభ్యర్థులకి ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తామంటూ హామీ ఇచ్చింది. కానీ హామీ ప్రకారం వాళ్ళు అనేకమైన పనులు వదులుకుంటూ ఎప్పుడు డిఎస్సి వస్తుంది అనుకుని ఎదురు చూస్తూ చిన్న చిన్న ఉద్యోగాలు కానీ వదిలేసుకొని డిఎస్సి అనుకుంటూనే గత 6 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మరి ఈ 6 ఏళ్లలో ఒక డిఎస్సి కూడా వేయకపోవడం ఎవరు తప్పు? అలాంటి సందర్భంలో 2018లో ఉన్న ఏజ్ రిలాక్సేషన్ 44 సంవత్సరాలని ప్రస్తుతం 2025లో కూడా మళ్ళీ అదే 44 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వం ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? ఈ 6 సంవత్సరాలు దాటి 7 ఏళ్ల కాలం కోల్పోవడం అనేది అభ్యర్థులు వాళ్ళ పొరపాటు కాదు. కనీసం 2-3 డిఎస్సీలను రావాల్సింది
కానీ ఒక్క డిఎస్సి కూడా రాకపోవడం వాళ్ళ పొరపాటు కాదు. కానీ ఈరోజు వాళ్ళ ఏజ్ అనేది బారైపోయిందంటూ ప్రస్తుతం ఇచ్చినట్టు మెగా డిఎస్సి 2025కి సంబంధించిన డిఎస్సిలో వాళ్ళు అనర్హతకు గురయ్యారు. ఇప్పుడు వాళ్ళ బాధ వర్ణాతీతం. ఎందుకంటే 2018లో ఉన్న ఏజ్ రిలాక్సేషన్నే ప్రస్తుత 7 ఏళ్ళ తర్వాత వచ్చిన మెగా డిఎస్సి కూడా అదే 44 సంవత్సరాలు కొనసాగించడం. అందులో చూడండి ఎంత అసమంజసంగా ఉందో. అదే సందర్భంలో పోనీ 7 ఏళ్లలో ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది కదా, ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిఎస్సి అని ఇచ్చి వేయకపోవడం అది ఎవరి పొరపాటు? అలాంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా పొరపాటు జరిగినప్పుడు అభ్యర్థులు కనీసం వాళ్ళకి అవకాశాన్ని కల్పించాలి, ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ 2018 నుంచి 2025 వరకు 7 ఏళ్ళలో డిఎస్సి వేయకపోవడానికి అభ్యర్థుల కారణం కాదు. మరి ప్రభుత్వం వేయకపోవడానికి ఏ కారణాలు ఉన్నాయి? అది ప్రభుత్వం సైడ్. కానీ కనీసం అవకాశం ఏంటి? అవకాశం ఏజ్ రిలాక్సేషన్. ఆ రోజు 2018 44 సంవత్సరాలు ఉన్నప్పుడు కనీసం దానికి 5-6 సంవత్సరాలు కలిపి ఈరోజు కనీసం 48-49 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి. అది వాళ్ళకి కనీసం అది ధర్మం. ఎందుకంటే వాళ్ళు నష్టపోయారు. ఒక హామీ ఇచ్చి అది నెరవేర్చకపోయినప్పుడు దానికి అభ్యర్థులు నష్టపోయినప్పుడు మన ప్రభుత్వమే దాన్ని ఏదో రకమైన న్యాయం చేయాలి. ఇది ప్రభుత్వం సైడ్ నష్టం జరిగింది కనుక, ప్రభుత్వం వైపు నుంచే పొరపాటు జరిగింది కనుక అభ్యర్థులకి కనీసం వాళ్ళకి అవకాశం డిఎస్సిలో రాసే అవకాశమే అడుగుతున్నారు. వాళ్ళేమి పోస్ట్ ఇవ్వనట్లేదు కదా, మీరు డిఎస్సి రాస్తామని వేయలేదు కనుక మాకు పోస్ట్ ఇవ్వండి అంటే అది ఎలాగా జరగవు. అలా గొంతెం కోరికలు అడగట్లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలకి మేము బలైపోయాం కనుక తప్పనిసరిగా మాకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి ఇంత గొప్ప అద్భుతమైనటువంటి మెగా డిఎస్సిలో ఒక అవకాశం మాకు ఇవ్వండి అంటూ వాళ్ళు అడగడంలో ఎంత అది సమంజసమైన కోరిక ఆలోచించండి. నిజంగా అలా ఇవ్వకపోవడం, వాళ్ళు ఆవేదన చెందడం అనేది ఎంత ఘోరమో తెలియదు. వాళ్ళ పాపం ఎంత గత 7 ఏళ్ళకి ఎదురు చూడడంలోనే వాళ్ళ జీవితం ఎంతో అయిపోయింది. మళ్ళీ దానికి తోడు ఎదురు చూసాక వచ్చిన ఒకే ఒక డిఎస్సిలో కూడా అవకాశం లేకపోవడం, వాళ్ళ కుటుంబ పరిస్థితి, వాళ్ళ ఆశలు, వాళ్ళ కళలు, వాళ్ళ టార్గెట్స్ అన్నీ కూడా ఒకేసారి కూలిపోతున్నప్పుడు వాళ్ళ జీవితంలో మరొకసారి డిఎస్సి రాయలేమైనటువంటి పరిస్థితి వాళ్ళ మైండ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత చిందరవందరైపోతారో, వాళ్ళ మానసిక స్థితి ఎంత కూలిపోతుందో ఆలోచించి ప్రభుత్వం మానవత్వంతో, అలాగే ప్రభుత్వం వైపు జరిగిన పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నంలో వాళ్ళకి అవకాశం ఇస్తే, ఇది బలంగా వాళ్ళ అభ్యర్థులు వేడుకుంటుండ్రు కనుక వాళ్ళకు ఒక న్యాయం చేస్తే మెజారిటీ అభ్యర్థులు చాలా ఆనందిస్తారు. ఆ విధంగా ప్రభుత్వం పరిష్కరించాలని మనస్ఫూర్తిగా ఎంతోమంది అభ్యర్థులు వయోపరిమితి విషయంలో వాళ్ళ ఆవేదనని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. మొన్న మనకి ఎలక్షన్స్ ముందు అరకొర పోస్టులతో 6100 పోస్టులతో ఒక డిఎస్సి వచ్చింది. అప్పుడు అభ్యర్థులందరూ లక్షలాది మంది డిఎస్సి వద్దు, వెంటనే ఇది ఆపండి అంటూ మాకు మెగా డిఎస్సి కావాలంటూ అడగడం, అప్పటికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి మేము వచ్చి రాగానే మీకు తప్పనిసరిగా మెగా డిఎస్సి ఇస్తామన్నారు. ఇదంతా మనకు తెలిసింది. అలాగే వచ్చిన వెంటనే తొలి సంతకం చేసి 16,347 పోస్టులతో నిజంగా నిరుద్యోగ అభ్యర్థుల గుండెల్లో వెలుగులు నింపే విధంగా ఒక మెగా డిఎస్సిని రూపొందించడం, దాన్ని ఈరోజు నోటిఫికేషన్ రూపంలో రావడం, ఇదంతా అందరికీ తెలిసిందే, చాలా అద్భుతమైన విషయం. కానీ ఇక్కడ ఒక ఆలోచించాలి. 2024లో అంటే జస్ట్ 1 ఇయర్ బ్యాక్, ఇంచుమించు 7-8-9 నెలల ముందు జరిగినటువంటి 2024 డిఎస్సిలో ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫైడ్ అయ్యారో, అప్లికేషన్ పెట్టారో, అందులో చాలామంది ఈరోజు 2025 డిఎస్సికి అనెలిజిబుల్. ఏజ్ ప్రకారం వయోపరిమితి నిండిపోయిందని, అంటే ఏజ్ బార్ అయిపోయిందంటూ వాళ్ళకి అనర్హత ఉంది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏం చెప్పండి? ఇప్పుడు ఎలక్షన్ ముందు జరిగిన డిఎస్సిలో వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి అప్లికేషన్ పెట్టి రాయడానికి వెళ్ళే సందర్భంలో ఆ డిఎస్సి వద్దని చాలామంది అడిగారు, పెద్ద డిఎస్సి కావాలన్నారు. అలా అడిగిన సందర్భంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఆ తర్వాత వచ్చింది, ఆ డిఎస్సిని రద్దు చేసి నిజంగానే మెగా డిఎస్సి ఇచ్చింది, అంతా బాగుంది. కానీ ఆ డిఎస్సిలు ఎలిజిబుల్ అయిన అభ్యర్థి ఈ డిఎస్సిలకు ఎలిజిబుల్ కాలేదు. ఈ చిన్న సమస్య లాజిక్ 2024 ఎలిజిబుల్ అయినటువంటి ఆ క్యాండిడేటు అదే డిఎస్సిని 2025 మెగా డిఎస్సిగా మార్చాం కనుక అలాంటి సందర్భంలో అక్కడ ఎలిజిబుల్ అయిన ప్రతి పర్సన్ ఇక్కడ ఎలిజిబుల్ అవ్వాలి. కానీ చిన్న లాజిక్ అనేది మిస్ అయ్యి అధికారులు చేసిన పొరపాటు వల్ల ఈరోజు చాలామంది అభ్యర్థులు చాలా ఆవేదనతో గందరగోళంగా మా కుటుంబ పరిస్థితి ఏంటి ఇలాంటి పరిస్థితి అంటూ వాళ్ళు ఆవేదన చెందుతూ, కొంతమంది వాళ్ళు పెడుతున్న మెసేజ్లు అయితే కొంతమంది వాళ్ళ సెన్స్ అంటే కొంచెం వాళ్ళ సెన్స్ పరంగా మిస్ అయ్యారని ఒక ఏదో రకమైన ఆందోళనతో వాళ్ళు ఇప్పుడు
ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని మెసేజ్లు చూస్తుంటే అవన్నీ కూడా మనం సమాజంలో ఉండి మన చుట్టూ ఉన్న అభ్యర్థులే ఒక చిన్న పొరపాట్ల వల్ల, ఒక చిన్న కొత్త నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితాల్లో ఇన్ని రకాల ఇబ్బందులు వస్తున్నప్పుడు వాటిని అందరం చూస్తూ కంఫర్టబుల్ జోన్లో ఉన్నటువంటి కొంతమంది మాకు ఇవేం అక్కర్లేదులే అంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మిగిలిన వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే దీన్ని ఎవరూ పట్టించుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి సమాజం, చట్టబద్ధమైన సమాజంలో ఇలాంటి విషయాలు జరగకూడదని మెజారిటీ అభ్యర్థులు వాళ్ళ ఆవేదన తెలియజేస్తున్నారు. నిజంగా ఆలోచించండి, 2024 డిఎస్సి అనేది క్యాన్సిల్ అయ్యే 2025 డిఎస్సి వచ్చింది. అలాంటప్పుడు 2024 డిఎస్సిలో ఉన్నటువంటి ఎలిజిబుల్ అయిన అభ్యర్థులందరూ కూడా 2025 మెగా డిఎస్సిలో కూడా ఎలిజిబుల్ అయ్యే విధంగా చూసి మెజారిటీ అభ్యర్థులు ఇలాంటి సమస్య వల్ల ఇబ్బంది పడుతున్న అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని ఆ అభ్యర్థులందరూ తమ యొక్క ఆవేదనని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. అలాగే టెట్కి సంబంధించిన విషయం కానీ, అలాగే మెగా డిఎస్సికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఆందోళనతోనే ప్రిపేర్ అవుతున్నారు. ఒక పక్క ఈ డిఎస్ సమయం చాలదు, ప్రిపరేషన్ సమయం చాలదంటూ వాళ్ళు ఒక పక్క ఆందోళన చెందుతూనే మరో పక్క ఏదో వాళ్ళకి తెలిసిన విధానం చదువుతున్నారు. కానీ ఎవరు ప్రశాంతంగా అయితే చదవట్లేదు. వాళ్ళ సమస్య కూడా, ఎందుకంటే మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు క్లియర్గా ఆయన ఎన్నో ఉన్నతమైన చదువులు చదివి వచ్చినటువంటి వ్యక్తి కనుక ఆయన ఒక క్లియర్ కట్గా ఒక హామీ ఇచ్చారు. మేమైతే అభ్యర్థులు గందరగోళ పరిస్థితిలోకి నెట్టము, తప్పనిసరిగా నోటిఫికేషన్ టు ఎగ్జామ్ షెడ్యూల్కి మధ్యలో మినిమం 3 months అబవ్ ఇస్తాము, అంటే 90 రోజులు దాటి కాలపరిమితి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ విధంగానే గతంలో ఆ టెట్ అనేది మనకి అక్టోబర్లో నిర్వహించే టెట్కి అయితే అలాంటి సమయం ఇచ్చారు. అందరూ కూడా వాళ్ళ యొక్క పరిపూర్ణమైన ప్రిపరేషన్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ టెట్ని రాశారు. కానీ ప్రస్తుత డిఎస్ షెడ్యూల్ అనేది లోకేష్ గారు ఇచ్చిన హామీకి విరుద్ధంగా అధికారులు అనేది ఈ షెడ్యూల్ రూపొందించడం చాలా విడ్డూరంగా ఉంది. మెగా డిఎస్సి క్వాలిఫైడ్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులందరూ మరో పక్క ఆందోళన చెందితే, క్వాలిఫైడ్ అయిన వాళ్ళు కూడా ఆనందం లేక ఆందోళనతోనే తమ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ విధంగా అనేక సమస్యలు ఈ మెగా డిఎస్సి చుట్టూ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా నిజంగానే అభ్యర్థుల పొరపాట్లు లేకపోయినా అభ్యర్థులే కష్టపడుతున్నారు, నష్టపోతున్నారు. కనుక ప్రభుత్వం వాళ్ళ యొక్క మానసిక స్థితిని, వాళ్ళ యొక్క ఆందోళన స్థితి నుంచి బయటపడేసి వాళ్ళని స్వేచ్ఛా వాతావరణంలో వాళ్ళ యొక్క పరిపూర్ణమైన శక్తులన్నీ బయటకు వచ్చి ఈ మెగా డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులు బయటకు వచ్చి అలాగే విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ఈ మెగా డిఎస్సి నిర్వహణ ప్రక్రియ అనేది పూర్తి అవ్వాలని మెజార్టీ అభ్యర్థులు అందరూ కోరుకుంటున్నారు. నేను మళ్ళీ మరొకసారి చెప్పేది ఏంటంటే, ఈ వీడియో ద్వారా నేను చెప్పే ప్రతి విషయం ఎంతోమంది అభిప్రాయాలు సేకరించి తీసుకున్నటువంటిది. ఇందులో ఎవరిని కించపరచడానికి కానీ, ఎవరిని తగ్గించడానికి కానీ, ఒకరిని పెంచడానికి కానీ చేసిన వీడియో కాదు. అదేవిధంగా మెగా డిఎస్ అభ్యర్థులందరి యొక్క సమస్యలను పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయాలని మెగా డిఎస్ అభ్యర్థులందరూ కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ అనేది సవివరంగా చేయండి. ఎవరిని విభేదించే విధంగా కానీ, ఎవరిని విమర్శించే విధంగా కామెంట్లు చేయకూడదని మరొకసారి కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.